తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్రను లిఖిస్తూ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇది కేవలం ఒక వ్యక్తి విజయమే కాదు, దశాబ్దాల ద్రవిడ రాజకీయాల్లో ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సాధారణ డైరెక్టర్ కుమారుడిగా మొదలై అగ్రకథానాయకుడిగా ఎదిగి నేడు ప్రజాసేవకుడిగా మారిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తాను 8 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలబడతానని, ప్రజా సొమ్మును ఆశించకుండా పారదర్శక పాలన అందిస్తానని ఆయన చేసిన ప్రకటన రాజకీయాల్లో సరికొత్త ప్రమాణాలకు నాంది పలికింది. ప్రభుత్వంలో తానొక్కడే అధికార కేంద్రమని స్పష్టం చేస్తూనే విమర్శకులను కూడా కలుపుకొని పోతామనడం ఆయన పరిణితికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళా రక్షణ దళం వంటి కీలక దస్త్రాలపై విజయ్ సంతకాలు చేశారు. విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడు అంటూ విద్యార్థులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి విజయ్ కేవలం హామీలకే పరిమితం కాకుండా కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. లౌకిక, సామాజిక న్యాయం ప్రాతిపదికన తన పాలన సాగుతుందని ప్రకటించడం ద్వారా అటు జాతీయ స్థాయిలోనూ తన మార్కు చూపే ప్రయత్నం చేశారు. ప్రజల ఆకాంక్షలు ఆకాశమంత ఎత్తులో ఉన్న తరుణంలో వాటిని అందుకోవడానికి సమయం కావాలని కోరడం ద్వారా ఆయన వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించారు. శత్రువులైనా మిత్రులైనా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పటం ద్వారా పక్షపాత రహిత పాలనను ఆయన ఆశించారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం పారదర్శకతతో ముందుకు సాగితే విజయ్ మామగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రజల గుండెల్లో పదిలం చేసుకోవడం ఖాయం. కానీ రాజకీయ శక్తుల కుతంత్రాలను తట్టుకుని తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ 5 ఏళ్ల పాటు ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ఆయన ముందున్న అసలైన సవాల్. అధికార పీఠం అలంకరించిన విజయ్ ముందు ఇప్పుడు ముళ్లబాట లాంటి సవాళ్లు ఎన్నో వేచి ఉన్నాయి. గత డీఎంకే ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందన్న ఆయన ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచటం ఆయనకు మొదటి పరీక్ష. ఉచిత విద్యుత్ వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అవసరమైన నిధులను సమీకరించడం, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అత్యంత కీలకం. పరిపాలనలో అనుభవం లేని కొత్త ప్రభుత్వం కావడంతో వ్యవస్థలోని లొసుగులను అధిగమించి అవినీతి రహిత పాలనను ఎలా అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. డీఎంకే, అన్నా డీఎంకే వంటి బలమైన ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తూ స్వపక్షంలోని వారిని నియంత్రించడం విజయ్ నాయకత్వ పటిమకు సవాల్గా నిలవబోతోంది. విద్య, వైద్యం, మహిళా భద్రత వంటి కీలక రంగాల్లో తక్షణ మార్పులు తీసుకురావడం ద్వారా తన ప్రభుత్వం ప్రత్యర్థులకు భిన్నమైనదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.